వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లా పాడేరు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల ధర్నా. న్యాయమైన సమస్యల వెంటనే పరిష్కరించాలంటున్న ఉద్యోగులు. అల్లూరు జిల్లా పాడేరు హుకుంపేట సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల వెంటనే పరిష్కరించాలంటూ రాష్ట్ర, జిల్లా జేఏసీ పిలుపు మేరకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పాడేరు అల్లూరి జిల్లా జాయింట్ సెక్రటరీ జయరాజు, హుకుంపేట ఎంఐఎస్ కోఆర్డినేటర్ కాళిదాసులు మాట్లాడుతూ ఈరోజు 16వ తేదీ శనివారం నుండి 19వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. మా న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తే సరే, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 20వ తేదీ నుండి సమ్మెకు వెళ్లబోతున్నాము అని హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క డిమాండ్ నెరవేర్చే వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీలు ముద్దుకృష్ణ, గంగరాజు, రత్నం, వసంత, ఆశ, డిటిఓ, పిటిఓలు, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు. పనిచేసిన ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. సమగ్ర శిక్షణలో పనిచేసిన ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. తక్షణమే ఎంటీఎస్ అమలు చేయాలి. తక్షణమే ఎంటీఎస్ అమలు చేయాలి. బకాయిలో ఉన్న వేతనం విడుదల చేయాలి. నీ జయరాజు, నేను అల్లూరు సీతారామరాజు జిల్లా సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీని. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు సమగ్ర శిక్ష ప్రాజెక్టు నందు పనిచేస్తున్న 18 విభాగాల ఉద్యోగులందరినీ కూడా తక్షణమే రెగ్యులర్ చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వారిని కేటర్ని బట్టి తక్షణమే 23% వేతనాలు అమలు చేయాలి. అలాగే అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తక్షణమే కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవాలనేది ప్రధానమైనటువంటి డిమాండు. అలాగే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వాళ్ళ పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి. సిఆర్ఎంటీ మిత్రులందరూ కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు విడుదల చేయాలి. అలాగే ఎంఐఎస్ మిత్రులందరూ కూడా ఎఫ్టీ అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఏవైతే గౌరవ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా పెట్టి ఉన్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ వర్తింపజేయాలి. మహిళలకు చైల్డ్ కేర్ లీవ్లు అమలు చేయాలి. ప్రతి నెల 1వ తేదీకే జీతాలు ఇవ్వాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్.